శివ కాలాన్ని చంపేస్తాడు. కరణ్ని కొడతాడు. శివ సుందర్ విందా గురించి అడగటంతో విందా బ్రదర్స్ ముగ్గురు శివని గార్డెన్లోకి తీసుకెళ్లి వాళ్ళ మనుషులతో శివపై అటాక్ చేయిస్తారు. అంతేకాదు, అటక మీద నుంచి స్నైపర్స్, మిషన్ గన్లతో కిల్లర్స్ వరుసగా కిందకి వస్తున్నారు. వాళ్ళ తుపాకీలు శివని టార్గెట్గా చేస్తున్నాయి. మోరోవర్, లోపల బయట మొత్తం వందలాది మంది గార్డ్స్ ఉన్నారు. ఇలాంటి పొజిషన్ నార్మల్ పీపుల్ని భయపెట్టగలదు. కానీ అక్కడున్నది శివ. కరణ్ గర్వంగా, మిస్టర్ శివ, నువ్వు నా ముఖం మీద కొట్టే ధైర్యం చేశావు. నీ గురించి నువ్వు చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నావు. ఇంకా విందా ఫ్యామిలీకి ఎల్డర్గా ఉండాలనుకుంటున్నావా? నువ్వు మా ఫ్యామిలీ ఎల్డర్వి కాదు, మా ఫ్యామిలీ కుక్కతో సమానం. నువ్వు రా, ఇప్పుడు రా, మళ్ళీ నా మొహం మీద కొట్టడానికి ట్రై చేయి అని హ్యాపీ ఎక్స్ప్రెషన్తో కోల్డ్ వాయిస్తో అన్నాడు. గోవింద్ కూడా కూల్గా నవ్వుతూ, ఎల్డర్ శివ, నేను మిమ్మల్ని చాలా రోజుల నుంచి భరిస్తూ వచ్చాను. నేను ఈ క్షణం కోసమే ఇంతకాలంగా ఎదురు చూస్తూ ఉన్నాను. మీకు ప్రపంచం గురించి తెలియదో, లేదా మీరు నిజంగా మీ గురించి చాలా గొప్పగా అనుకుంటున్నారో నాకు తెలియదు. కానీ మీరీరోజు ప్రపంచంలో అతిపెద్ద తప్పు చేశారు. మీకు ఆల్రెడీ ఓ ఛాన్స్ ఇచ్చాం. మీరు విందా ఫ్యామిలీ ఇంటర్నల్ అఫైర్స్లో ఎంటర్ అవ్వకుంటే మీ గురించి మేము పట్టించుకోము, మిమ్మల్ని చంపే ఏర్పాట్లు మేము చెయ్యము అని చెప్పాం. కానీ విందా ఫ్యామిలీ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలనుకుంటే విందా ఫ్యామిలీ మీకు నమస్కరించి ఫ్యామిలీని మీ చేతుల్లో పెడతారని మీరు అనుకున్నారా? అది జరగని పని అని అంతకుముందు వరకున్న రెస్పెక్ట్ని పక్కకి నెట్టి సీరియస్గా అన్నాడు. అతను ఇప్పటి వరకు శివతో సహనంగానే ఉన్నాడు. ఇలాంటి అవకాశం కోసం చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాడు. శివ వంటి వ్యక్తులతో డీల్ చేయాలంటే ఒకవేళ ఫినిష్ చేయాలి, లేదా అతని చేతిలో చచ్చిపోవాలి. ఆ విషయం జిత్తులు మారి నక్కైన గోవింద్కి బాగా తెలుసు. శివ ఫేస్ క్రూయల్గా ఉంది. అతని పెదవి చివర్లో క్రూరమైన చిరునవ్వు కనిపించింది. ఈ గుంపుతో మీరేం చేయగలరనుకుంటున్నారు? అసలు నా గురించి ఇంత తక్కువ అంచనా ఎలా వేస్తారు అని సర్కాస్టిక్ స్మైల్ ఇస్తూ అన్నాడు శివ. సుందర్ విందా తన వారసులకి చారుకేశ గురించి చెప్పలేదా? నాడర్ చారుకేశ యొక్క సాహసాల గురించి వీరికి తెలియదా? లేకపోతే ఈ విందా బ్రదర్స్ ముగ్గురు ఇలా తక్కువగా ఎందుకు ప్రవర్తిస్తారు అని తనలో తాను అనుకున్నాడు శివ. ఏంటి, చావు అంచుల వరకు వచ్చాక కూడా ఇంకా నటిస్తున్నావా? ఎంత తెలివి తక్కువగా ఉన్నావు. ఈరోజు నీ చావును గుర్తుపెట్టుకో అని అన్నాడు సోమేశ్వర్. ఆ సెక్యూరిటీ బలంతో సోమేశ్వర్ మాటలు పెరుగుతూ ఉన్నాయి. అతను మాట్లాడుతూనే ఒక్కసారిగా చెయ్యి ఊపుతూ, నా కోసం శివని చంపేయండి అని అన్నాడు. ఆ టైంలోనే బ్లాక్ స్నైపర్స్ 2 లైన్లుగా ఉన్న జనం ట్రిగ్గర్స్ లాగారు. బ్యాంగ్ బ్యాంగ్ బుల్లెట్ల శబ్దం మోగుతూనే ఉంది. ఆ శబ్దం పెద్ద గర్జనలా ఉంది. డజన్ల కొద్దీ భారీ మిషన్ గన్స్ కాల్పులు నేరుగా శివని లక్ష్యం చేసుకున్నాయి. బుల్లెట్లు ఒక్కసారిగా పేలిన టైంలోనే శివ యొక్క బాడీ అప్పటికే గాలిలా మారిపోయి పైకి వెళ్ళిపోయింది. అతనున్న ప్లేస్ అంతా ఖాళీగా ఉంది. బుల్లెట్స్ ఒకదానికొకటి తగిలి ఆ ప్లేస్ అంతా మంటలు చెలరేగి బుల్లెట్స్ కిందికి రాలిపోతున్నాయి. అంతులేని బుల్లెట్లతో శివ ఉన్న ప్లేస్ మండిపోతోంది. మొత్తం ధ్వంసమైపోతుంది. చుట్టూ ఉన్న పురాతన బిల్డింగ్స్ ఒకదాని తర్వాత ఒకటికి పగుళ్లు ఏర్పడుతున్నాయి. శివ ఒక అస్థిరమైన వ్యక్తి. ఒక దయ్యంలా ఆ బుల్లెట్ల నుండి తప్పించుకున్నాడు. ఇది షూటర్స్కి షాక్ని, భయాన్ని కలిగించింది. అసంఖ్యాక బుల్లెట్ల కాల్పుల దాడిలో శివ యొక్క ఫిగర్ వాస్తవానికి అటక మీదకి వెళ్ళిపోయింది. కేవలం ఇదంతా జరగడానికి 3 సెకండ్లు పట్టింది. ఆ టీంలోని బ్లాక్ డ్రెస్ వేసుకున్న షూటర్స్ అందరి ముఖాల్లో భయం, వణుకు కనిపిస్తుంది. తమని చంపడానికి శివ అగ్నిలా మారతాడేమోనని వాళ్ళకి అనిపిస్తుంది. శివ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఉన్నాడు. అతని కళ్ళు మాత్రం డిసప్పాయింట్మెంట్తో నిండి ఉన్నాయి. అతను మళ్ళీ వెంటనే గాలిలా మారిపోయాడు. అతని ఒక చెయ్యి మాత్రం బయటకొచ్చింది. ఆ చెయ్యి ఒక్కొక్కరిని కొడుతుంటే ఎముకలు విరిగిన శబ్దం రీసౌండ్ చేస్తుంది. ఆ గార్డ్స్ అందరికీ మెడలు వంకరగా తిరిగిపోయాయి. వాళ్ళు నిర్జీవంగా పడిపోయారు. వాళ్ళ చేతుల్లోని బరువైన గన్స్
నేల మీద పడ్డాయి. కొందరైతే జరిగేది చూస్తూ కళ్ళు తిరిగి నేల మీద పడిపోతున్నారు. 20 మందికి పైగా ఉన్న ఫేమస్ షూటర్స్ ఒక్క క్షణంలో చచ్చిపోయారు. విందా బ్రదర్స్ ఎక్స్ప్రెషన్ పూర్తిగా మారిపోయింది. మిగిలిన వాళ్ళకి నుదుటిన చెమటలు పడుతున్నాయి. శివ యొక్క మెథడ్ అద్భుతంగా ఉంది అండ్ చాలా స్ట్రెంగ్త్తో మోస్ట్ పవర్ఫుల్గా అనిపిస్తుంది. విందా అన్నదమ్ముళ్ళు ముగ్గురు షాక్ అయ్యారు. ఇలా జరుగుతుందని వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళందరూ ఇంటర్నేషనల్ టాప్ స్నైపర్స్. అలాంటిది వాళ్ళని చంపేసి మంటల్లో కలుపుతున్నాడు శివ. అతను భారీ ఫైట్ పవర్కి కూడా ఏమాత్రం భయపడడు అనటానికి ఇదే నిదర్శనం. అందరూ ఒకేసారి కలిసి వెళ్ళి అతన్ని చంపండి. అతనెవరైనా ఎంత పవర్ఫుల్ అయినా ఇంతమందిని ఒకేసారి ఆపలేడు అని చాలా డీప్ వాయిస్తో కూల్గా అన్నాడు సోమేశ్వర్. అక్కడికొచ్చిన బ్లాక్ గార్డ్స్ అందరూ డార్క్ గార్డ్స్లోని ప్రముఖులు. వాళ్ళంతా చిన్నప్పటి నుంచి విందా ఫ్యామిలీచే శిక్షణ పొందారు. అలానే రకరకాల విషయాల్లో కష్టజీవులు అండ్ టాప్ కిల్లర్స్. బ్లాక్ కలర్లో ఉన్న ప్రతి ఒక్కరూ 100 మందిని చంపగల స్కిల్స్తో ఉన్నవారు. అయితే వాళ్లకు తెలియని విషయం ఏంటంటే అలాంటి వాళ్ళు డజన్ల 100ల కొద్దీ వచ్చినా కూడా శివ ఒంటి చేత్తో వాళ్లతో ఫైట్ చేయగలడు. శివ తన చుట్టూ ఉన్న నలుపు రంగు ఎక్స్పర్ట్స్ వైపు చూశాడు. శివ ఫిగర్ ఊపుతూ మెరుపులా మారి ఉరుములా అరుస్తూ జనంలోకి వెళ్ళాడు. అదే టైంలో బ్లాక్ కలర్లో ఉన్న ఎక్స్పర్ట్స్ టీం మెరుపు కంటే వేగంగా తమ బాడీని కదిలిస్తూ క్రూయల్గా శివతో ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. శివ యొక్క పవర్స్ ఆ పర్సన్స్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే వారు వారి చేతుల్లోని వెపన్స్తో ప్రతిబింబిస్తూనే శివని చంపాలని చాలా ట్రై చేస్తున్నారు. ఒక్కసారిగా పెరట్లో పెద్ద శబ్దం వినిపించింది. మృత్యుదేవత ఆ రోజు శివ రూపంలో వచ్చి వాళ్ళందరి ప్రాణాల్ని తీసుకెళ్తుంది అనటంలో అతిశయోక్తి లేదు. ఒక్కొక్క బ్లాక్ గార్డ్ ఎక్స్పర్ట్ రక్తంతో నిండిపోతున్నాడు. నా ప్రాణాన్ని విడిచిపెట్టు అని నల్లగా ఉన్న కొందరు శివ ముందు వేడుకుంటున్నారు. నిజానికి వాళ్ళ చేతుల్లోని ఆయుధాలు వాళ్ళనే చంపుతున్నాయి. కొన్నిటిని శివ విరగ్గొడుతున్నాడు. కొందరిని గొంతు కోసి చంపుతున్నాడు. ఇది ప్రక్షాళన లాంటి ఊచకోత. ఆ గార్డెన్లోని సీన్ అత్యంత విషాదకరంగా ఉంది. హత్యా ప్రయత్నం చేసిన బ్లాక్ టీం అంతా చచ్చిపోయారు. ఈ చీమల గుంపుని నన్ను చంపడానికి పంపించారా అని శివ తన హ్యాండ్స్ని విరుచుకుంటూ కోల్డ్ వాయిస్తో అన్నాడు. అతను గార్డెన్ మధ్యలో నిలబడి ఉన్నాడు. మొత్తం చుట్టూ ప్రతి చోట శవాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఆ దృశ్యం చూడటానికి ఎంత భయంకరంగా ఉంది అంటే హార్ట్ పేషెంట్స్ అయితే వెంటనే చస్తారు. 100లాది మంది ఎలైట్ కిల్లర్స్, డార్క్ గార్డ్స్, కత్తులు, గన్స్తో శివపై అటాక్ చేసి శివ చేతిలోనే చచ్చిపోయారు. కరణ్, కోవింద్, సోమేశ్వర్ల ముఖాలు పాలిపోయాయి. వాళ్ళ కళ్ళు గాఢమైన భయంతో నిండిపోయాయి. వాళ్ళు శివ యొక్క ఫిగర్ని వణుకుతున్న కళ్ళతో చూస్తున్నారు. శివ ఉనికిని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. తమ కళ్ళు తప్పుగా ఉన్నాయా అని కూడా వాళ్ళకి అనుమానం కలిగింది. 3 నిమిషాల్లో 100లాది మంది ఎలైట్ డార్క్ గార్డ్స్ని చంపేశాడు శివ. అసలు ఇదంతా ఎలా చేశాడు? ఇంత తక్కువ టైంలో 100 కోళ్లను కూడా చంపటం కష్టమే. అంతేకాదు, శివ చాలా కూల్గా ఉన్నాడు. అతని కళ్ళు రెప్ప కూడా వేయడం లేదు. అతను ఒక్కొక్కరిని 10 సార్లు చంపినవాళ్లా ఉన్నాడు. ముఖ్యంగా అతని ముఖంలో భయంకరమైన హంతక స్ఫూర్తి కనిపిస్తుంది. కరణ్, గోవింద్, సోమేశ్వర్లకి పై ప్రాణాలు పైనే పోతున్నట్లు అనిపిస్తుంది. అసలు నోరు మెదపాలంటేనే వణికిపోతున్నారు. ఇది నిజంగా ఎంత భయంకరమైన దృశ్యం! కేవలం దేవుడు, దయ్యం మాత్రమే ఇలాంటివి చేయగలరు. బ్రదర్, సోమేశ్వర్, ఇప్పుడేం చేద్దాం అని వణుకుతున్న స్వరంతో అన్నాడు కరణ్. అతను ప్రాణభయంతో వణికిపోతున్నాడు. ఇక్కడ నేనేర్పాటు చేసిన హంతకులు అందరూ చచ్చిపోయారు అని భయానకంగా చెప్పాడు సోమేశ్వర్. అతను ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేస్తున్నాడు. కాని అతని నాలుక వణుకుతుంది. మాట కూడా నత్తిగా వస్తుంది. ఈ సీన్ చూసిన వారు ఎవరైనా అంతర్గత ఒత్తిడిని తట్టుకోలేకపోతారు. శివ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా సోమేశ్వర్ వైపు వస్తున్నాడు. రావద్దు, నా దగ్గరికి రావద్దు, నన్నేం చేయాలనుకుంటున్నావు అని భయపడుతూ ఆశ్చర్యంగా అంటున్నాడు సోమేశ్వర్.
అప్పటి వరకు హీరోలా బిహేవ్ చేసిన సోమేశ్వర్ పూర్తిగా తన పవర్ని కోల్పోయాడు. పిరికివాడిగా మారిపోయాడు. జీవన్ మరణంలో రక్తసిక్తమైన దృశ్యాలకు అలవాటు పడినప్పటికీ ఇంతటి విషాద దృశ్యాన్ని తన కళ్ళతో మునుపెప్పుడు చూడలేదు సోమేశ్వర్. విపరీతమైన భయంతో సోమేశ్వర్ కాళ్ళు మృదువుగా మారిపోయి అకస్మాత్తుగా నేలపై పడిపోయాయి. కాళ్ళు వణుకుతున్నాయి. అతను నడవటానికి భయపడుతున్నాడు. రంగూన్, రంగూన్, ప్లీజ్ హెల్ప్ మీ అని చలిచెమటలు పట్టగా గట్టిగా అరుస్తున్నాడు సోమేశ్వర్. సడన్ గా పక్కనే ఉన్న అటకపై నుంచి కొన్ని ఫిగర్స్ గాలిలో ఎగురుకుంటూ వచ్చి శివ ముందు ఆగిపోయారు. మొదటి గ్రే రంగు మనిషి తన చేతిని పైకెత్తి మరో చేతిని గాలిలో ఆడించాడు. ఆ తర్వాత వరుసగా అరచేతి నీడలు వచ్చాయి. శివపై అటాక్ చేసేందుకు ఆ ముగ్గురికి గ్రే కలర్ జెంట్స్ కూడా సహకరించారు. వాళ్ళు తమ గట్టి పిడికిల్ని ఒకదాని తర్వాత ఒకటి గాలిలో ఊపుతూ ఆ గాలిని గట్టిగా పీల్చుకుంటూ ధ్వని తరంగాలను తయారు చేస్తున్నారు. శివ ఎప్పట్లాగానే వాళ్ళని పట్టుకోవడానికి ఒక చేయి చాచాడు. కాని వాళ్ళు శివకి దొరకలేదు. అనేక కదలికల తర్వాత గ్రే కలర్లో ఉన్న కొంతమంది పర్సన్స్ శివని ఒక చేత్తో కొట్టారు. అంతలో వాళ్లే డజన్ల కొద్ది మీటర్ల దూరంలో వెనక్కి వెళ్ళిపోయారు. సహజంగానే వీళ్ళు రియల్ మాస్టర్స్. వాళ్ళు సోమేశ్వర్ యొక్క నిజమైన కార్డు రిలయన్స్లు. శివపై అటాక్ చేయడానికే వచ్చారు. శివ తన పెదవి చివర్లా అవహేళనగా నవ్వాడు. అతని కళ్ళు చుట్టూ ఉన్న నలుగురిని చూశాయి. గ్రే కలర్లో ఉన్న నలుగురు పర్సన్స్ భయంకరమైన విచిత్రమైన కంస ముసుగులు ధరించి భయంకరంగా కనిపిస్తున్నారు. వాళ్ళు అప్పుడే సెక్యులేషన్ సర్కిల్ నుంచి బయటకొచ్చారు. శివపై దాడి చేసిన గ్రే కలర్ పర్సన్స్ ముగ్గురు సడన్ గా స్తంభించిపోయి మోకాలపై పడిపోయారు. వారి నోటి నుండి రక్తం కారుతుంది అండ్ వారి జీవితాలు కట్ అయిపోయాయి. గుంపులో తలపై బూడిద కలరున్న వ్యక్తి కూడా వెనక్కి తగ్గాడు. అతని నోటి మూలల నుంచి కూడా రక్తం కారుతుంది. వాళ్ళిప్పుడే మౌంటైన్ నుంచి బయటకొచ్చిన వ్యక్తులు. ఇలాంటి క్రూయల్ పర్సన్స్, తమకంటే క్రూయల్ పర్సన్స్ ఈ సమాజంలో ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. శివని చూసి ఇంత క్రూరత్వం ఏంటని తమలో తాము అనుకుంటున్నారు. శివ ముఖంలో ఏ ఎక్స్ప్రెషన్ లేదు. అతని లోతైన దృష్టిలో అతను ప్రతిదాన్ని ఇండిపెండెంట్గానే చూస్తాడు. మీరు నా ముగ్గురు తమ్ముల్ని ఒకేసారి చంపారు, కానీ నేను మీ చేతుల్లో చచ్చిపోను. నా వెనకున్న పవర్ కూడా మీ చేతుల్లో చచ్చిపోదు అని లోతైన వాయిస్తో అన్నాడు నాల్గవ వ్యక్తి. దాంతో ఆ వ్యక్తి ఫిగర్ ఒక్కసారిగా నల్లటి గాలిలో కదిలింది. బియ్యపు గింజ ముత్యంలో కూడా మెరుస్తుందా అని నవ్వుకున్న శివ ఒక చేతిని బయటకి విసిరాడు. అంతే, గ్రే కలర్ పర్సన్ ముందుకు వెళ్లి మళ్లీ వచ్చి శివ చేతుల్లోనే ఇరుక్కున్నాడు. ఆ తర్వాత శివ అతన్ని పిట్టని పిసికినట్లుగా పిసికి అతని ముఖంపై లాగిపెట్టి కొట్టాడు. ఒకే ఒక్క దెబ్బతో ఆ గ్రే కలర్ పర్సన్కి తన బలమంతా హరించుకుపోయినట్లు అయిపోయి ఎముకలు విరిగినట్లు అనిపించింది. అతను శివ ముందు మోకరిల్లి వణుకుతున్నాడు. ఎక్కడ్నుంచొచ్చావు? చెప్పు, నువ్వెక్కడ్నుంచొచ్చావు అని సీరియస్గా అడిగాడు శివ. అతను వణుకుతున్నాడు, కానీ ఏం మాట్లాడట్లేదు. శివ సడన్ గా ఆ వ్యక్తి గొంతు పట్టుకుని డీప్ వాయిస్తో మరొకసారి అడిగాడు. నేనిలా మీ ముందు పట్టుబడతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. నా గురించి, నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అని విచారంగా నవ్వుతూ, మీరెంత ట్రై చేసినా నా నోటి నుంచి ఏమీ రాదు అని అన్నాడు ఆ వ్యక్తి. అతని మాట పూర్తి అవ్వగానే అతని నోటి నుంచి నల్లటి రక్తం బయటకొచ్చింది. వెంటనే అతను నేలపై పడిపోయాడు. శివపై అటాక్ చేసిన గ్రే గార్డ్స్ ఎవరు? దేశానికి నష్టం కలిగించేలా సోమేశ్వర్ ఏం చేశాడు? శివ విందా ఫ్యామిలీని డెస్ట్రాయ్ చేయబోతున్నాడా? శివపై ఈ రేంజ్లో అటాక్ చేయించిన సోమేశ్వర్ పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.